నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కీలక విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం అని చెప్పొచ్చు. ఈ విభాగంలో ప్రస్తుతం ఏసీపీ రైట్స్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్. ఏసీబీ వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉంటాయి. ఈ 60 డివిజన్లో మొత్తం ఎక్కడ ఎవరు ఏ ఇల్లు కట్టుకోవాలన్నా, ఏ అపార్ట్మెంట్ నిర్మించాలన్నా ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి పర్మిషన్ అయితే తీసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో పర్మిషన్ తీసుకున్నప్పుడు చాలా అవకతవకలు జరిగాయి. మొత్తం అట్లాంటి ఏదన్నా నిబంధనలకు విరుద్ధంగా ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ వ్యవహరిస్తున్నారని గతంలో నుంచి కూడా చాలా విమర్శలు వచ్చినటువంటి నేపథ్యం. మరి అట్లాంటి నేపథ్యంలో ఏసీబీ సోదాలు సైతం కీలకంగా మారాయి. అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏసీబీ అధికారులు ఇప్పుడే కాదు, గత కొన్ని రోజులుగా, కొన్ని ఏళ్లగా సైతం అనేక శాఖల్లో ఇట్లాంటి సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా గతంలో చూసుకుంటే మున్సిపల్ కార్యాలయంలో సైతం సోదాలు నిర్వహించారు. పెద్ద అవినీతి తిమింగలం సైతం గతంలో నరేందర్ అనే వ్యక్తి పట్టుబడినటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు. తాజాగా గత 2 నెలల క్రితం కూడా మరొక అధికారి ఆర్ఐ శ్రీనివాస్ సైతం కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సోదాల్లో కీలకంగా దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్, ఫైల్స్ అన్ని సోదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఒక సమాచారం మేరకే ఏసీబీ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తా ఉంది. మరింత విషయాలు కూడా రాబట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళ సోదాలు నిర్వహించి మరి దాదాపుగా ఇప్పటికే గంట వరకు ఉంది. మరి ఇంకా ఎన్ని గంటలు ఇలాంటి సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్రమంగా చెప్పొచ్చు. ఏసీబీ అధికారులు ముఖ్యంగా గత 2 రోజుల క్రితం విద్యాశాఖలో సోదాలు నిర్వహించారు. అనంతరం గత 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా కలకలం అయితే రేపుతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్లానింగ్ సంబంధించినటువంటి విచ్చలవిడిగా పర్మిషన్ ఇవ్వడము, మరి అందిన కాడికి దోచుకుంటున్నారనే క్రమంగా అయితే చాలా ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు తీవ్ర విమర్శలు గుప్పించినటువంటి నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ అయితే ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సైతం చేస్తున్నటువంటి అంశం పైన ఇప్పటికే పలువురు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా చెప్పొచ్చు. మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో, ఏం జరుగుతుంది అనే మొత్తం జిల్లా మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్రమంగా అయితే చెప్పొచ్చు. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కి కొన్ని రోజుల పాటు తిరుగుతున్నా తమకు వేధిస్తున్నారు, అసలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు మీరు టౌన్ ప్లాनिंग ऑफिस के असल ఏంది ఇష్యూ? सर 1 मंथ बिफोर है ना, 1 महीने पहले मैं कंप्लेंट करा लैंड इंक्रोचमेंट का टाउन प्लानिंग ऑफिसर को. तो ऐसो 1 मंथ के एक महीने के बाद भी अब तक ऐसा हमको कुछ रिस्पॉन्स नहीं कर रहे. सुनिए, और वो जो घर बना रहा ना इंक्रोचमेंट करके हमारे घर में है जमीन में घुस के कर रहा, सो उन्हें विदाउट परमिशन बना रहा, घर विदाउट परमिशन बना रहा. वो उनको नॉलेज में भी है टाउन प्लानिंग डिपार्टमेंट को भी. इसके बावजूद भी कुछ भी है सो एक्शन नहीं ले रहे, खाली फिरा रहे. नहीं हमारे को नहीं आता, ऐसा कुछ ना कुछ बोल के है सो डाउट्स कुछ भी क्लियर नहीं कर रहे, हम कुछ भी कोऑपरेट नहीं कर रहे. और मैं जाके ये भी है सर को है 1 महीने पहले दिया, सो भी कंप्लेंट का है सो कॉपी है. और है सो क्या है कि सर वो है सो पता नहीं, मैं सही रहने के बावजूद भी, जेन्युइन रहने के बाद भी मेरे को है सो कोऑपरेट नहीं कर रहे, वो पार्टी को कोऑपरेट कर रहे. उसका एक ये है सो रिजल्ट आता है कि सर वो ही में है भी करप्टेड, करप्शन कुछ लिया ऐसा लग रहा. मेरे को बाहर सुनने में आ रहा है कि करप्शन लेते बोल के बात बोले हो. ये बड़ा टाउन है निजामाबाद, कुछ भी घर बनाना बोले तो टाउन प्लानिंग को आना पड़ता, परमिशन लेना पड़ता. ये बारे में डिपार्टमेंट को क्या बोल सकते? परमिशन लेना पड़ता सर, क्योंकि विदाउट परमिशन तो घर बनाना या कोई अपार्टमेंट बनाना विदाउट परमिशन तो नहीं बनाना रहता. परमिशन के लिए है सो भी आ रहे तो लोगों को सता रहे, और परमिशन नहीं लेके भी कोई आदमी बना रहा तो इसको है सो बनाने दे रहे. ఉద్దేశం ఏందన్న? ఇది ఉద్దేశం ఏమన్నట్టు వాళ్ళది? అసలు ఉద్దేశం ఏమంటే అంటే తీసుకోవాలి, ఏమేను లోపల నుంచి తీసుకోవాలి అంతే, ఉత్తాయి सब और क्या. अब गरीब लोगों को सता रहे, अब जो लोग है सो उनको है सो करप्शन दे रहे, उनको क्या करे, केयर कर रहे, उतनी बात ना सब. ఇది మొత్తం చూడొచ్చు. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖలో ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ శాఖ, దీంట్లో ఎక్కడ ఏ కట్టడం నిర్మించాలన్నా ఖచ్చితంగా ఏ పెద్ద కట్టడాలకైనా ఏదైనా పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్లు కూడా కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఏమో సతాయిస్తున్నారు. ఎంతో కొంత ముట్ట చెప్పందే పర్మిషన్లు ఇవ్వట్లేదని చాలా రోజులుగా అయితే ఒక చర్చ అయితే నడిచింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సైతం సోదాలు నిర్వహిస్తున్నారు. మరి ఏసీబీ మాటు వేసి వచ్చి సోదాలు చేస్తున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నటువంటి ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. మరి ఆ ఏసీబీ సోదాల అనంతరం ఎట్లా జరిగింది, ఏం వివరాలు వెల్లడిస్తారని చెప్పేసి వేచి చూడాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఏసీబీ దాడులు, ఇక్కడ జరిగినటువంటి క్రమంలో పెద్ద పెద్ద తిమింగాలాలు బయటపడ్డాయి. అనంతరం జిల్లా కలెక్టర్ సైతం దీనిపైన స్పందించి రివ్యూ మీటింగ్ తీసుకొని ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి, అవినీతికి తావు లేకుండా వ్యవహరించాలని చెప్పేసి దిశానిర్దేశం చేసిన ఏమాత్రం అధికారులకు వాళ్ళ సూచనలు ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ అదే తంతుగా కొనసాగినటువంటి
చేసేటువంటి వైనం అని చెప్పొచ్చు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ సైతం దిలీప్ కుమార్ సైతం ఇలాంటి సంఘటనలు జరిగిన అనంతరం మళ్ళీ రివ్యూ తీసుకొని కొంతమందిని కొన్ని సందర్భాలలో సస్పెండ్ చేసినా కూడా అధికారుల తీరైతే మారడం లేదు. మరి ఇట్లాంటి వ్యవహారం ఎక్కడ వరకు దారితీస్తుందో అని చెప్పి ప్రజలైతే చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.